Dear students, 2024-25 10th క్లాస్ బ్యాచ్ అంటే రేపు మార్చి 2025లో 10th క్లాస్కి అపియర్ అయ్యే స్టూడెంట్స్ కోసం ఎస్సీఆర్టీ వాళ్ళు 3 మోడల్ పేపర్స్ని రిలీజ్ చేశారు. ఈ 3 మోడల్ పేపర్స్ కూడా మీకు బాగా మోడల్స్ చూసుకోవడానికి ఉపయోగపడతాయి అండ్ ఇలాంటి క్వశ్చన్సే డెఫినెట్గా రిపీటెడ్గా వస్తాయి. కాబట్టి ఈ 3 మోడల్ పేపర్స్ను మీరు చాలా జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వటం అనేది ఎంతో మంచిదనమాట. సరే, ఫస్ట్ ఇక్కడ ఎన్ని సెక్షన్స్ ఉంటాయి, క్వశ్చన్స్ ఎలా వస్తాయో చూద్దాం. ఇక్కడ మీరు గనక గమనిస్తే 4 సెక్షన్స్ ఉంటాయి అండ్ 17 క్వశ్చన్స్ ఉంటాయి అన్నమాట. మరి మీకు 2 అవర్స్ టైం ఇస్తారు. ఈ 2 అవర్స్లో ఒక 15 మినిట్స్ మీరు క్వశ్చన్ పేపర్ చదువుకోవటానికి ఉపయోగించుకోవాలి. మిగిలిన టైంలో ఆన్సర్ చేయాలి. మరి ఈ 4 సెక్షన్స్ ఎలా ఉంటాయో చూద్దాం. ఫస్ట్ సెక్షన్ 1 కదా, అందులో 1 మార్క్ క్వశ్చన్స్ 8 ఉంటాయి. మీరు 8 రాయాల్సిందే ఖచ్చితంగా. అక్కడ మీకు 8 మార్క్స్ వస్తాయి. అంటే ఇక్కడ ఎటువంటి చాయిస్ లేదు. ఈ 1 మార్క్ క్వశ్చన్స్ 8 రాయాల్సిందే మీరు. నెక్స్ట్ సెక్షన్ 2కు కనుక వెళ్ళినట్టయితే ఇక్కడ 2 మార్క్స్ క్వశ్చన్స్ 3 ఉంటాయి అన్నమాట. అప్పుడు ఇక్కడ 6 మార్క్స్ వస్తాయి మీకు. ఇక్కడ కూడా ఎటువంటి చాయిస్ లేదు. నెక్స్ట్ సెక్షన్ 3కి గనక వెళ్తే ఇక్కడ 4 మార్క్స్ క్వశ్చన్స్ 3 ఉంటాయి. మీకు 12 మార్క్స్ వస్తాయి. ఇక్కడ కూడా ఎటువంటి చాయిస్ లేదనమాట. నెక్స్ట్ సెక్షన్ 4లో మాత్రమే మీకు ఇంటర్నల్ చాయిస్ అనేది ఉంటుంది. ఇక్కడ మీరు ఏం చేయాలంటే 8 మార్క్స్ క్వశ్చన్స్ 3 రాయాలి. మీకు 24 మార్క్స్ వస్తాయి. ఇక్కడ ఇంటర్నల్ చాయిస్ అంటే ఆ క్వశ్చనా ఈ క్వశ్చనా అనేది ఉంటుంది అనమాట. సో ఇక్కడ మాత్రమే చాయిస్ ఉంటుంది. మీరు 6 క్వశ్చన్స్లో 3 రాయాల్సి వస్తుంది. ఎక్కడికక్కడ ఇంటర్నల్ చాయిస్. ఓవరాల్గా మీరు 50 మార్క్స్ని స్కోర్ చేయొచ్చు. ఓకేనా? అది మీ క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్. ఇలా మీకు 3 పేపర్స్ ఇచ్చాడు కాబట్టి ఈ 3 పేపర్స్ మీరు బాగా ప్రిపేర్ అవ్వండి. నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ వెళ్తాను, జాగ్రత్తగా చూడండి. వై డూ వీ అప్లై పెయింట్ ఆన్ ఐరన్ ఆర్టికల్స్? ఇనుప వస్తువులకు మనం పెయింట్ ఎందుకు వేస్తామంటే అవి రస్టింగ్కు లోను కాకుండా. రస్టింగ్ అంటే తుప్పు పట్టం కదా, కొరోజన్ అన్న అదే క్షయం. అసలు ఐరన్ ఆర్టికల్స్ ఎందుకు రస్టింగ్కు గురవుతాయి? వాటికి మాయిశ్చర్ అంటే నీరు ప్లస్ ఆక్సిజన్. ఆక్సిజన్ అంటే ఎయిర్. ఆ రెండు ఎక్స్పోజ్ అయితేనే ఈ ఐరన్ ఆర్టికల్స్ అనేవి రస్టింగ్కు లోనవుతాయి. ఈ రెండిట్లో ఏ ఒక్కదానికి ఎక్స్పోజ్ అయినా అంటే రెండోది కనుక లేకపోతే రస్టింగ్ అనేది జరగదు. మీ దగ్గర ఎక్స్పెరిమెంట్ కూడా ఉంది, 3 టెస్ట్ ట్యూబ్ ఎక్స్పెరిమెంట్. కాబట్టి పెయింట్ కనుక వేస్తే అది ఎక్స్పోజ్ కాకుండా ఉంటుంది. అందువల్లనే మనం పెయింట్స్ వేస్తాం. సో బై అప్లయింగ్ పెయింట్ ఆన్ ఐరన్ ఆర్టికల్స్, మనం కనుక పెయింట్ వేసినట్టయితే దే కెన్ బి ప్రివెంటెడ్ ఫ్రమ్ కొరోజన్. ఈ క్షయము కాకుండా మనం నివారించవచ్చు. పెయింట్ డస్ నాట్ అలో ఎయిర్ అండ్ మాయిశ్చర్ టు కమ్ ఇన్ కాంటాక్ట్ విత్ ది సర్ఫేస్ ఆఫ్ ఐరన్. ఐరన్ ఆర్టికల్స్కి ఏం తగలకుండా చూస్తుంది పెయింట్? ఈ మాయిశ్చర్ అంటే నీటి ఆవిరి ప్లస్ ఈ ఆక్సిజన్. ఓకే, నెక్స్ట్ బేసెస్ విచ్ ఆర్ సాల్యుబుల్ ఇన్ వాటర్ ఆర్ కాల్డ్. నీటిలో కరగగలిగేటువంటి బేసెస్ని ఆల్కలీస్ అంటారు. అది ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఏ బేసెస్ అయితే నీటిలో కరుగుతాయో, కరిగించిన తర్వాత దాన్ని ఆల్కలీ అంటారు. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ ఏంటి? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్ట్రాంగ్ యాసిడ్ సొల్యూషన్. ఇప్పుడు మీకు తెలుసా ఎక్కడి నుంచి ఎక్కడి వరకు యాసిడ్స్, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు బేసెస్ అనేది మీకు తెలుసు అనుకుంటా. నేను 0 నుంచి 7 వరకు యాసిడ్స్, 7 నుంచి 14 వరకు బేసెస్. కరెక్ట్గా 7 ఉంటే న్యూట్రల్. 7 లోపు 0 నుంచి 7 లోపు యాసిడ్స్, 7 నుంచి 14 వరకు బేసెస్. ఇక్కడ చూడంగానే తెలిసిపోయింది ఏమని, ఇది బేసు, ఇదిగో ఇది కూడా బేసు, ఇది న్యూట్రల్. ఈ రెండే యాసిడ్స్. అందులో స్ట్రాంగ్ యాసిడ్ అంటే ఇది. సో మన ఆన్సర్ బి. ఎందుకంటే pH వాల్యూ 0 ఉంటే స్ట్రాంగ్, 1 ఉన్నా స్ట్రాంగే, 2 ఉన్నా స్ట్రాంగ్. ఇటు పోయే కొద్ది వీక్ అయిపోయి 7కు దగ్గరగా వస్తే మరీ వీక్ అయిపోయి 7 వస్తే న్యూట్రల్ అయిపోయి 7 కంటే ఎక్కువ వస్తే అవి బేసెస్గా మారిపోతాయి. కరెక్టేనా? సో స్ట్రాంగ్ యాసిడ్ అంటే pH 1 ఉండాలి. నెక్స్ట్ వాట్ ఆర్ యాంఫోటెరిక్ ఆక్సైడ్స్? యాంఫోటెరిక్ ఆక్సైడ్స్ అంటే ఏంటంటే ఈ ఆక్సైడ్స్ యాసిడ్స్తో బేసెస్తో రెండిటితో రియాక్ట్ అయ్యి సాల్ట్ వాటర్ కనుక ఇస్తాయి. అలాంటి వాటిని యాంఫోటెరిక్ ఆక్సైడ్స్ అంటారు. సో
such oxides which react both with acids as well as bases. Acids తో రియాక్ట్ అవుతాయి, bases తో కూడా రియాక్ట్ అవుతాయి. రెండు సందర్భాల్లో సాల్ట్ అండ్ వాటర్ ఇస్తాయి. రైట్ ఎనీ వన్ ఇండస్ట్రియల్ అప్లికేషన్ ఆఫ్ హైడ్రోజనేషన్. హైడ్రోజనేషన్ అంటే హైడ్రోజన్ని కలపటం. హైడ్రోజన్ని వేటికి కలుపుతారంటే ఈ అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ ఉంటాయి. ఉదాహరణకు నేను చెప్తున్నా చూడండి, ఇది అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్. ఎలా తెలుసు సార్ మీకంటే డబుల్ బాండ్ ఉంటే అన్సాచురేటెడ్, ట్రిపుల్ బాండ్ ఉన్నా కూడా అన్సాచురేటెడ్. మరి అట్లా కాకుండా సింగిల్ బాండ్ ఉంటే సాచురేటెడ్. వీటికి గనక మనం హైడ్రోజన్ని కలిపామనుకో, ఎడిషన్ రియాక్షన్ కలపటం అంటే, అప్పుడు CH3 సింగిల్ బాండ్ CH3 అయిపోతుంది. సో అన్సాచురేటెడ్ కాస్త సాచురేటెడ్గా మారిపోయింది. అలా కలపటమే హైడ్రోజనేషన్ అంటే. సో హైడ్రోజనేషన్ వల్ల మనకు ఏమవుతుందంటే అన్సాచురేటెడ్ వెజిటబుల్ ఆయిల్స్ నుంచి సాచురేటెడ్ వెజిటబుల్ గీని మనం పొందొచ్చు అనమాట. దీనివల్ల వాటికి ఉండే బ్యాడ్ స్మెల్ కూడా పోతుంది. ఆయిల్స్కి ఉండే బ్యాడ్ స్మెల్ మంచి గుడ్ స్మెల్ వస్తుంది. అందువల్లనే వాటికి హైడ్రోజన్ని మనం యాడ్ చేస్తాం. అలా యాడ్ చేయడమే హైడ్రోజనేషన్. ఓకేనా? నెక్స్ట్, హ్యూమన్ ఐ ఇమేజ్ని ఎక్కడ ఫామ్ చేస్తుందంటే రెటీనా మీద. రెటీనా అనేది కంట్లో ఉండే స్క్రీన్. ఆ రెటీనా మీదనే అది ఫామ్ చేస్తుంది అనమాట. కార్నియా అంటే ముందు ఉండేటువంటి ట్రాన్స్పరెంట్ మెటీరియల్. కనిగుడ్డు ఉంటుంది కదా, ఇలా కనిగుడ్డు ఉంటే ముందు ఉండే ట్రాన్స్పరెంట్ మెటీరియల్ కార్నియా. తర్వాత ఉండే సన్నటి చర్మపు పొర ఐరిస్. ఐరిస్ మధ్యలో ఉండే సన్నటి రంధ్రము ప్యూపుల్. ఆ వెనకుండే స్క్రీను రెటీనా. ఇక్కడ మజిల్స్ ఉంటాయి, సీలరీ మజిల్స్. అవి కాన్వెక్స్ లెన్స్ని పట్టుకొని ఉంటాయి. అది కదా కంటిన్యూ, ఇవే సీలరీ మజిల్స్. ఇగో నేను గీస్తున్నాయి. మధ్యలో ఉండేది లెన్స్, కాన్వెక్స్ లెన్స్. ఇమేజ్ అనేది రెటీనా మీద తల్ల క్రిందులుగా ఇన్వర్టెడ్ ఇమేజ్ ఫామ్ అవుతుంది, చిన్నది. ఓకే, నెక్స్ట్ డ్రా ది సింబల్ ఆఫ్ ది ఎలక్ట్రిక్ బల్బ్. ఇది మీరు చూసారు, ఎలక్ట్రిక్ బల్బ్ నేర్చుకోండి. కిలో వాట్ అవర్ అనేది హౌ మెనీ జౌల్స్ అంటే, ఇక్కడ జాగ్రత్తగా చూడండి, 1 కిలో వాట్ అవర్ అంటే అసలు ఇది దేనికి యూనిట్? ఎలక్ట్రికల్ ఎనర్జీకి యూనిట్. మనం ఎలక్ట్రికల్ ఎనర్జీని వాడుకుంటుంటాం కదా ప్రతిరోజు. వీ కన్జ్యూమ్ ఎలక్ట్రికల్ ఎనర్జీ, మనం ఉపయోగించుకుంటాం. మరి దానికి మనం పేమెంట్ కడతాం, అవునా? కిలో వాట్ అవర్ అంటే 1 కిలో వాట్ ఇంటూ 1 అవర్. కిలో వాట్ అంటే 1000 వాట్స్ ఇంటూ 1 అవర్ అంటే 3600 సెకండ్స్. 36 ఇంటూ 10 పవర్ 5. అంతేగా, ఇక్కడ 36 ఉంది కాబట్టి 36, 5 సున్నాలు ఉంది కాబట్టి 10 పవర్ 5 జౌల్స్. సో 1 కిలో వాట్ అవర్ వాల్యూ ఎంత అంటే 36 ఇంటూ 10 పవర్ 5 జౌల్స్ రాయొచ్చు, లేదా 3.6 ఇంటూ 10 పవర్ 6 జౌల్స్ అని కూడా రాయొచ్చు. ఇలా ఎట్లయినా రాయొచ్చు అనమాట. ఇది ఎలక్ట్రికల్ ఎనర్జీకి యూనిట్. ఇట్ ఈస్ ది యూనిట్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఎనర్జీ. ఎలక్ట్రికల్ పవర్ అన్నారంటే తప్పే, ఎలక్ట్రికల్ ఎనర్జీ అంటేనే కరెక్ట్. ఓకే, నెక్స్ట్ 1 మార్క్ అయిపోయినాయి. 2 మార్క్స్ క్వశ్చన్స్కి వస్తున్నాం. జనరల్ ఫార్ములా ఆఫ్ ఆల్కేన్స్ ఈజ్ CnH2n+2. రైట్ ది ఫస్ట్ 2 ఆల్కేన్స్. 2 ఏముంది, ఎన్నైనా రాస్తాం. ఆల్కేన్స్ అనగానే CnH2n+2 కదా, CnH2n+2. ఎన్కు బదులు 1 పెడితే మనం ఫస్ట్ వస్తుంది, ఎన్కు బదులు 2 పెడితే నెక్స్ట్ ఆల్కేన్, ఎన్కు బదులు 3 పెడితే నెక్స్ట్ ఆల్కేన్, ఎన్కు బదులు 1 పెడితే CH4 అంటే C1H4 కదా, CH4 అది మీథేన్. తర్వాత C2H6 అంతే కదా, 2 ఇంటూ 2 4 + 2 6. మీథేన్, ఈథేన్ C3H8 ప్రొపేన్, C4H10 బ్యూటేన్, C5H12 పెంటేన్. ఇలా వస్తాయి అన్నమాట. ఇవన్నీ కూడా ఆల్కేన్సే. వీటిని హోమోలాజియస్ సిరీస్ అంటారు. ఇవన్నీ ఒకే ఫ్యామిలీ. ఏ రెండు వరుస కాంపౌండ్స్ మధ్య అయినా డిఫరెన్స్ CH2 ఉంటుందన్నమాట. అలా ఉంటే దాన్ని ఏమంటారు అంటే హోమోలాజియస్ సిరీస్ అంటారు. ఓకేనా?
నెక్స్ట్, వై డూ వీ ప్రిఫర్ ఏ కాన్వెక్స్ మిర్రర్ యాజ్ ఏ రేర్ వ్యూ మిర్రర్? మనం మోటార్ సైకిల్ నడిపేటప్పుడు, మోటార్ బైక్ కానీ కారు కానీ డ్రైవర్కి ఇట్లా హ్యాండిల్ ఉంటుంది కదా, ఇక్కడ ఒక మిర్రర్ ఉంటుంది, నెక్స్ట్ ఇక్కడ కూడా ఒక మిర్రర్ ఉంటుందన్నమాట. మరి దీన్ని వెనక ఉండే వస్తువులను చూడటానికి కదా ఉపయోగించేది, అందువల్లనే దాని పేరు రేర్ వ్యూ మిర్రర్. రేర్ అంటే వెనక, వ్యూ అంటే చూడటానికి ఉపయోగించే మిర్రర్ కాబట్టి, వెనక ఉండే వస్తువులను చూడటానికి ఉపయోగించేది కాబట్టి దీని పేరు రేర్ వ్యూ మిర్రర్. ఎందుకని దీన్నే ఎందుకు ఉపయోగిస్తారంటే, దీంట్లో చిన్న ఇమేజ్ ఫామ్ అవుతుంది కాబట్టి వెనక పెద్ద బస్సు వస్తున్నా కూడా అది చిన్నదిగా ఇక్కడ కనిపిస్తుంది మనకి. అండ్ ఎరెక్టెడ్ ఇమేజ్ నిటారుగా ఉంటుంది. దీనివల్ల మనకు ఫీల్డ్ ఆఫ్ వ్యూ కూడా ఎక్కువ, అంటే ఎక్కువ ప్లేస్ చూడొచ్చు మనం. 2 బస్సులు వస్తున్నా కూడా అవి ఇక్కడ కనిపిస్తాయి. ఎందుకని అంటే చిన్న చిన్నవి కనిపిస్తాయి కదా, అందువల్ల దీన్ని కాన్వెక్స్ మిర్రర్ని, ఉబ్బెత్తుగా ఉంటుంది ఇది, కాన్వెక్స్ మిర్రర్ని రేర్ వ్యూ మిర్రర్గా మోటార్ బైక్స్లో యూస్ చేస్తారు. ఓకేనా? వై ఈజ్ ది సిరీస్ అరేంజ్మెంట్ నాట్ యూజ్డ్ ఫర్ డొమెస్టిక్ సర్క్యూట్స్? ఇండ్లలో సిరీస్ అరేంజ్మెంట్ పనికి రాదు. ఎందుకని? ఇలా ఇంట్లోకి కరెంటు వస్తున్నది, నువ్వేం చేసావు, ఇక్కడ ఒక లైట్ పెట్టుకున్నావు, ఇలా పెట్టినా లైటేలే, మళ్ళీ ఇక్కడ ఒక ఫ్యాన్ పెట్టుకున్నావు, మరలా ఇక్కడ ఇంకొక రిఫ్రిజిరేటర్ పెట్టుకున్నావు. నేను అన్నిటికీ రెసిస్టెన్స్ ఎందుకు వేస్తున్నానంటే అన్నిట్లో ఉండేది రెసిస్టెన్సే. దేనికి దానికి స్విచ్ కూడా పెట్టుకున్నావు. ఫర్ ఎగ్జాంపుల్కి ఈ స్విచ్ని ఆన్ చేసావు అనుకో, అంటే ఇట్లా క్లోజ్ చేసి ఆన్ చేస్తే కరెంట్ పాస్ అయ్యి, మరి అన్ని స్విచ్లు క్లోజ్ అయితేనే అన్నీ ఒకేసారి వెలుగుతాయి. లేదా ఏ ఒక్కటి ఆఫ్ చేస్తే అన్నీ ఆగిపోతాయి. నువ్వు విడివిడిగా లైట్ కావాలి, ఫ్యాన్ వద్దు, అట్లా ఆప్షన్ లేదు ఇక్కడ. అన్నీ క్లోజ్ చేస్తే అన్నీ వెలుగుతాయి, ఏ ఒక్కటి ఆఫ్ చేస్తే అన్నీ ఆరిపోతాయి. ఇన్కన్వీనియన్స్. సిరీస్ కనెక్షన్ ఇంట్లో పనికిరాదు. మరి ప్యారలల్ కనెక్షన్ ఎట్లా ఉంటుందో నేను చూపిస్తా. ఇలా ఉంది కదా, ఇక్కడ ఒక స్విచ్ పెట్టుకున్నావు, ఇక్కడ ఫ్యాను, ఇది బయటికి వెళ్ళేది. మళ్ళీ లోపలికి వచ్చే వైర్ కదా, ఇక్కడ ఒక స్విచ్ పెట్టుకున్నావు, ఇక్కడ బల్బ్ పెట్టుకున్నావు, బయటికి వెళ్ళిపోయింది. మరలా ఇంట్లోకి వచ్చేది కదా, ఇక్కడ ఒక స్విచ్ పెట్టుకున్నావు, ఇక్కడ ఫ్రిడ్జ్ పెట్టుకున్నావు, బయటికి వెళ్ళిపోయింది. ఇట్లా ఇప్పుడు ఏది కావాలంటే అది ఆన్ చేసుకుంటావు. ఫర్ ఎగ్జాంపుల్కి ఇది వద్దు నీకు, ఈ ఫ్యాన్ వద్దు నీకు, ఆఫ్ చేసుకో. ఇది కావాలి, ఆన్ చేసుకో. ఏది ఆన్ చేసుకుంటే అది వెలుగుతుంది, ఏది ఆఫ్ చేసుకుంటే అది ఆరిపోతుంది. కాబట్టి ఇంట్లో ప్యారలల్ కనెక్షనే సూటబుల్. సిరీస్ కనెక్షన్ అనేది డొమెస్టిక్ పర్పస్లో నాట్ సూటబుల్. నెక్స్ట్ క్వశ్చన్, draw the ray diagram of image formed when the object is placed in front of a biconvex lens. biconvex lens కు సంబంధించి 6 కేసులు ఉన్నాయి. ఆబ్జెక్ట్ని ఎక్కడ పెడితే ఇమేజ్ ఎక్కడ వస్తుంది అనేది 6 కేసెస్ ఉన్నాయి. నేను చెప్పిన వీడియోలు కూడా చాలా ఉన్నాయి, మీరు చూడండి. ఇక్కడ ఆబ్జెక్ట్ని ఇన్ఫినిటీ దగ్గర పెట్టారు, తర్వాత ఏదో 2f1 దగ్గర పెట్టారు, ఇన్ఫినిటీ దగ్గర పెట్టారు కదా, అంటే ఇక్కడ దాని నుంచి ప్యారలల్ లైట్ రేస్ వస్తాయి. ఏ వస్తువు ఇన్ఫినిటీలో ఉన్నా దాని నుంచి ప్యారలల్ లైట్ రేస్ వచ్చేది. అవన్నీ కాన్వెక్స్ లెన్స్ మీద పడ్డాయి. ఆ లైట్ రేస్ అన్నీ కూడా ప్రిన్సిపల్ ఫోకస్ దగ్గర మీట్ అవుతాయి. అవన్నీ ఎక్కడ మీట్ అయినాయో అక్కడే ఇమేజ్ వస్తుంది. కాబట్టి ఇమేజ్ ప్రిన్సిపల్ ఫోకస్ దగ్గరే వస్తుంది. అది ఎలాంటి ఇమేజ్ అంటే చాలా చిన్నది, పాయింట్ సైజ్డ్, తలక్రిందులుగా ఉంటుంది, ఇన్వర్టెడ్ అండ్ రియల్ ఇమేజ్ తెర మీద పట్టవచ్చు. ఈసారి ఇక్కడ 2f1 దగ్గర పెట్టాం కదా, ఇమేజ్ 2f2 దగ్గర వస్తుంది. ఆబ్జెక్ట్ ఎంత సైజులో ఉంటుందో ఇమేజ్ కూడా అంతే సైజులో ఉంటుంది. ఆబ్జెక్ట్ నిటారుగా ఉంటే ఎరెక్టెడ్, ఇమేజ్ తలకిందులుగా ఉంటుంది కాబట్టి ఇన్వర్టెడ్. సార్ ఇవి ఎట్లా సార్ అంటే, మీకు 6 కేసులు ఉన్నాయి, వరుసగా చూసుకోవాలి, చాలా ఇంపార్టెంట్. 6లో ఏదో ఒకటి వస్తుంటుంది. కాన్వెక్స్ లెన్స్కి సంబంధించి 6 కేసెస్ ఉన్నాయి. దీన్ని డ్రా చేసేది ఎట్లా? ఇది కదా వస్తువుని ఏబి అనుకున్నాడు కదా, వస్తువు యొక్క అంటే ఆబ్జెక్ట్ వస్తువు అంటే ఆబ్జెక్ట్ హెడ్ ఏంటి ఏ, అక్కడి నుంచి 2 రేస్ని డ్రా చేయాలి. ఒక రేని ప్యారలల్గా, ఆ రే ప్యారలల్గా వెళ్ళిన లైట్ రే ఖచ్చితంగా ప్రిన్సిపల్ ఫోకస్ మీదుగా వెళ్ళిపోతుంది. ఇంకొక రేని కూడా హెడ్ నుంచే డ్రా చేయాలి. అది ఇక్కడ ఆప్టిక్ సెంటర్ నుంచి డ్రా చేస్తే అన్డీవియేటెడ్గా వెళ్ళిపోతుంది. ఈ 2 రేసు ఎక్కడైతే మీట్ అవుతాయో అక్కడే ఇమేజ్ వస్తుంది. సో ఇది ఇమేజ్ అనమాట. ఆబ్జెక్ట్ సైజ్ ఈజ్ ఈక్వల్ టు ఇమేజ్ సైజ్. ఆబ్జెక్ట్ను 2f1 దగ్గర పెడితే ఇమేజ్ 2f2 దగ్గర వస్తుంది. ఇది తలక్రిందులుగా ఉంటుంది, ఇన్వర్టెడ్ అండ్ రియల్. ఓకే, ఈ డయాగ్రామ్స్ నేర్చుకోండి.
నెక్స్ట్ డ్రా ది డయాగ్రామ్ విచ్ షోస్ దట్ యాసిడ్ సొల్యూషన్ ఇన్ వాటర్ కండక్ట్స్ ఎలక్ట్రిసిటీ. యాసిడ్ సొల్యూషన్ వాటర్లో ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేస్తుందని దానికి ఇది కాదు. మీరు మీ దగ్గర ఉండేటువంటి నోట్స్ తీసి చూసుకోండి. ఇదేంటంటే జింక్ గ్రాన్యుల్స్, హెచ్సిఎల్ అంటే అర్థం ఏంటంటే యాసిడ్స్ అనేవి మెటల్స్తో రియాక్ట్ అయితే హైడ్రోజన్ వస్తుంది. ఇదిగో హైడ్రోజన్ అనేదానికి ఇది. మరి యాసిడ్ సొల్యూషన్ కండక్ట్స్ అనేది మీ టెక్స్ట్ బుక్లో నీట్గా ఉంది, చూసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, ఫ్రెష్ మిల్క్ హ్యాజ్ ఎ pH ఆఫ్ 6. మనం అప్పుడే పోయించుకున్న మిల్క్కి pH 6 ఉంది. అంటే మిల్క్ యాసిడ్ అని తెలుసా మీకు? 7 లోపు ఉంది కదా pH, మిల్క్ యాసిడ్. హౌ డూ యూ థింక్ ది pH విల్ చేంజ్ యాజ్ ఇట్ టర్న్స్ ఇంటూ కర్డ్? ఆ పాలు పెరుగుగా మారితే దాని pH ఏమవుతుంది అని అడుగుతున్నాడు. ది pH ఆఫ్ మిల్క్ 6. ఇట్ కంటైన్స్ లాక్టోజ్ అండ్ స్మాల్ క్వాంటిటీ ఆఫ్ లాక్టిక్ యాసిడ్. పాలల్లో ఏముంటుంది? కొంచెం లాక్టోజ్ ఉంటుంది, కొంచెం లాక్టిక్ యాసిడ్ కూడా ఉంటుంది. వెన్ మిల్క్ టర్న్స్ టు కర్డ్, పాలు గనక పెరుగైనవి అంటే ది లాక్టోజ్ ప్రజెంట్ ఇన్ మిల్క్ టర్న్స్ లాక్టిక్ యాసిడ్. ఈ కాస్త లాక్టోజ్ కూడా లాక్టిక్ యాసిడ్గా మారిపోతుంది. అంటే ఓవరాల్గా లాక్టిక్ యాసిడ్ పెరిగింది. యాసిడ్ పెరిగిందంటే pH ఏమవుతుంది? తగ్గుతుంది. సో pH డిక్రీజెస్. ఎసిడిటీ పెరిగిందంటే అర్థం ఏంటి చెప్పండి? pH తగ్గుతుంటుంది. pH పెరుగుతూ ఉంటే న్యూట్రల్ అవుతుంది, ఇంకా పెరిగితే బేస్ అయిపోతుంది. అది సంగతి. నెక్స్ట్ మెటీరియల్ మీడియం ఇచ్చాడు, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఇచ్చాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఎయిర్కి ఎంత రిఫ్రాక్టివ్ ఇండెక్స్ చూడండి, 1.0003. అదే ఐస్కి అయితే 1.31, రూబీకి అయితే 1.71, బెంజిన్కి అయితే 1.50. ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ ఇచ్చాడు. విచ్ మెటీరియల్ మీడియం ఈజ్ ఆప్టికలీ రేరర్? దేనికైతే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ తక్కువో అది రేరర్, దేనికైతే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎక్కువో అది డెన్సర్. ఉన్న వాటిల్లోకి దేనికి తక్కువ? ఎయిర్ కదా, అదే రేరర్ మీడియం. ఉన్న వాటిల్లోకి దేనికి ఎక్కువ? రూబీ కదా, అది డెన్సర్ మీడియం వీటన్నిటిలోకి. విచ్ మెటీరియల్ మీడియం ఈజ్ ఆప్టికలీ డెన్సర్? ఇదే రూబీ. రైట్ ది రిలేషన్ బిట్వీన్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అండ్ స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ మీడియం. ఆ రెండింటికి ఉండే రిలేషన్ ఏంటంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ని n అంటారు కదా, n ఈజ్ ఈక్వల్ టు c/v. అదే రిలేషన్. n అంటే ఏంటి? రిఫ్రాక్టివ్ ఇండెక్స్. c అంటే ఏంటి? వెలాసిటీ ఆఫ్ లైట్ ఇన్ వ్యాక్యూమ్. v అంటే ఏంటి? వెలాసిటీ ఆఫ్ లైట్ ఇన్ మీడియం. c వాల్యూ ఎంత? 3 × 10⁸ మీటర్ పర్ సెకండ్. కరెక్టేనా? అది సి వాల్యూ. సో రిఫ్రాక్టివ్ ఇండెక్స్కు వీకు ఉండే రిలేషన్ ఇది, లేదా ఇట్లా కూడా రాయొచ్చు, n ప్రపోర్షనల్ టు 1/v. అంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు స్పీడ్ ఆఫ్ లైట్ అని చెప్పొచ్చు. ఎక్కువ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఉంటే స్పీడ్ ఆఫ్ లైట్ తగ్గుతుంది. ఇప్పుడు వీటన్నిటిలో దేంట్లో ఎక్కువ స్పీడ్గా వెళ్తుంది అంటే దేని రిఫ్రాక్టివ్ ఇండెక్స్ తక్కువ ఉందో దాంట్లోనే ఫాస్ట్గా వెళ్తుంది. అంటే ఎయిర్లో ఫాస్ట్గా వెళ్తుంది. ఓకేనా? వాట్ ఈస్ ది SI యూనిట్ ఆఫ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అని 4వ క్వశ్చన్ అడిగాడు. ఇప్పుడే నేను n ఈజ్ ఈక్వల్ c/v అని చెప్పాను. ఇది న్యూమరేటర్లో ఉన్నది వెలాసిటీనే, డినామినేటర్లో ఉన్నది వెలాసిటీనే. కాబట్టి యూనిట్ రాస్తే పైన మీటర్ పర్ సెకండ్ వస్తుంది, కింద కూడా మీటర్ పర్ సెకండ్ వస్తుంది, క్యాన్సిల్ అయిపోతాయి. సో రిఫ్రాక్టివ్ ఇండెక్స్కి అసలు యూనిట్సే లేవు, ఇట్ హ్యాస్ నో యూనిట్స్. అది మన ఆన్సర్, నో యూనిట్. నెక్స్ట్ సెక్షన్ 4లోకి వచ్చేసాం మనం. ఎక్స్ప్లెయిన్ హౌ డు యూ కరెక్ట్ ది ఐ డిఫెక్ట్ మయోఫియా విత్ సూటబుల్ డయాగ్రామ్. మయోఫియా ఒకటి ఉంది, హైపర్మెట్రోఫియా ఒకటి ఉంది. మయోఫియా అంటేనేమో హ్రస్వ దృష్టి, హైపర్మెట్రోఫియా అంటే దీర్ఘ దృష్టి. ఆ రెండు చాలాసార్లు రిపీటెడ్గా అడుగుతున్నాడు. చాలా జాగ్రత్తగా నేర్చుకోండి. ఏమో 4-5 పాయింట్లు నేర్చుకోవడం మీ డయాగ్రామ్ వేయటం. మయోఫియా ఈజ్ ఆల్సో నోన్ యాజ్ నియర్ సైట్నెస్. అంటే హ్రస్వ దృష్టి, దగ్గరవి బాగా కనిపిస్తాయి, దూరంవి సరిగా కనిపించవు. ఏ పర్సన్ విత్ మయోఫియా కెన్ సీ నియర్ బై ఆబ్జెక్ట్స్ క్లియర్లీ. దగ్గరగా ఉండేవి బాగా చూస్తాడు ఈ దృష్టి దోషం ఉన్న వ్యక్తి. కెనాట్ సీ డిస్టెంట్ ఆబ్జెక్ట్, దూరంగా ఉన్నవి సరిగా చూడలేడు. ఏ పర్సన్ విత్ దిస్ డిఫెక్ట్ హ్యాస్ ది ఫార్ పాయింట్ నియరర్ దాన్ ఇన్ఫినిటీ. మామూలుగా మనకైతే ఎంత దూరం కనిపిస్తుంది? ఆరోగ్యంగా ఉండే వాళ్ళకి ఇన్ఫినిటీ వరకు కనిపిస్తుంది. ఏమో దూరంగా ఉండే కొండలు కనిపిస్తాయి, దూరంగా ఉండే చంద్రుడు కనిపిస్తాడు, సూర్యుడు కనిపిస్తాడు, ఇన్ఫినిటీ వరకు చూడొచ్చు. సో ఫార్ పాయింట్ ఏంటి అంటే ఇన్ఫినిటీ అని చెప్పాలి.
నీ కన్ను హెల్దీగా ఉంటే. వీళ్లకు ఇన్ఫినిటీ దాకా కాకుండా కొంత దూరం వరకే కనిపిస్తుంది, అవతల సరిగ్గా కనిపించదు. సో ఫార్ పాయింట్ అనేది ఇన్ఫినిటీ కాకుండా ఇక్కడ జరిగిపోయింది, చూసావా, అది జరిగేది. ఇన్ మయోఫిక్ ఐ ది ఇమేజ్ ఆఫ్ డిస్టెంట్ ఆబ్జెక్ట్ ఈస్ ఫార్మ్డ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది ఇమేజ్. ఎక్కడ ఫామ్ అవుతుందంటే మామూలుగా ఎవరికైనా ఇమేజ్ పోయి రెటీనా మీద ఫామ్ అవ్వాలి, ఇక్కడ వీళ్ళకి ఇమేజ్ రెటీనా కంటే ముందే ఫామ్ అయింది, అదే డిఫెక్ట్. ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది, ఇమేజ్ ఈజ్ నాట్ ఫార్మ్డ్ ఆన్ ది రెటీనా, ఇట్ ఈస్ ఫార్మ్డ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది రెటీనా, ముందే ఫామ్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. ది డిఫెక్ట్ మే అరైజ్ డ్యూ టు ఎక్సెసివ్ కర్వేచర్ ఆఫ్ ది ఐలెన్స్. ఈ ఐలెన్స్ కర్వేచర్ ఎక్కువ ఉండటం వల్ల అలా వస్తుంది అనమాట. ఏ కాన్కేవ్ లెన్స్ ఆఫ్ సూటబుల్ పవర్ విల్ బ్రింగ్ ది ఇమేజ్ బ్యాక్ ఆన్ టు ది రెటీనా. మరి ఈ డిఫెక్ట్ని ఎట్లా పోగొట్టాలి అంటే ఒక కాన్కేవ్ లెన్స్ని ఉపయోగించాలి, సూటబుల్ ఫోకల్ లెంగ్త్. అప్పుడు ఏం చేస్తుంది అది, ఈ ముందు ఏర్పడినటువంటి ఇమేజ్ని రెటీనా మీద ఏర్పడేట్టు చేస్తుంది అనమాట. అప్పుడు నీకు అన్ని బాగా కనిపిస్తాయి. సో నువ్వు ఖచ్చితంగా ఏం ఉపయోగించాలంటే ఒక కాన్కేవ్ లెన్స్, ఇట్లా ఉంటుంది కాన్కేవ్ లెన్స్, ఇక్కడ కనిపిస్తుందిగా. దీని ఫోకల్ లెంగ్త్ ఎంత అంటే f - d. d ఏంటి, డిస్టెన్స్ ఆఫ్ ఫార్ పాయింట్, డిస్టెన్స్ ఆఫ్ ఫార్ పాయింట్. మైనస్ ఎందుకు వచ్చింది, నేను ఉపయోగించేది కాన్కేవ్ లెన్స్ కాబట్టి మైనస్ వచ్చింది, ఒకవేళ కాన్వెక్స్ అయితే ప్లస్ వచ్చి ఉండేది. సో ఈ 4-5 పాయింట్లు జాగ్రత్తగా నేర్చుకోండి, 1-2 సార్లు చూడండి. ఇక్కడ ఉపయోగించాల్సింది కాన్కేవ్ లెన్స్, ఇమేజ్ అనేది ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది రెటీనా ఫామ్ అవుద్ది. ఇదంతా మయోఫియా అని గురించి, ఈ డయాగ్రామ్స్ ఖచ్చితంగా వేయాలి. నెక్స్ట్ సిరీస్ కనెక్షన్ ఆఫ్ రెసిస్టర్. ఇదేంటి, డిడ్యూస్ ది ఎక్స్ప్రెషన్ ఫర్ ఈక్వాలెంట్ రెసిస్టెన్స్ ఆఫ్ 3 రెసిస్టర్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్. ఓకే, ఇక్కడ 3 రెసిస్టర్స్ ఉన్నాయి, R1, R2, R3. ఇవి ప్యారల్గా కనెక్ట్ చేస్తున్నాం అనమాట. ఇది బ్యాటరీ నుంచి ఎంత కరెంట్ స్టార్ట్ అయిందంటే I కరెంట్ స్టార్ట్ అయింది. I కరెంటు మొదటి రెసిస్టర్లో నుంచి I1గా, అంటే 3 భాగాలుగా విడిపోద్దిగా కరెంటు. ఎందుకంటే కరెంట్ వెళ్ళడానికి 3 దారులు ఉన్నాయిగా. మొదటి రెసిస్టర్లో నుంచి I1, రెండో రెసిస్టర్లో నుంచి I2, మూడో రెసిస్టర్లో నుంచి I3 వెళ్ళిపోయి ఇటు నుంచి కలిసిపోయి మళ్ళీ I అయిపోతుంది. సో I = I1 + I2 + I3 అని రాస్తే తప్పేం లేదు, ఎందుకంటే ఈ ఐఏగా 3 భాగాలుగా విడిపోయింది, ఆ మూడింటిని కలిపేస్తే I రావాల్సిందే కదా. సో I = I1 + I2 + I3. నెక్స్ట్ ఓమ్స్ లా మీ అందరికీ తెలుసు, V = IR అని. మరి అప్పుడు I = V/R అని రాయొచ్చు. ఇది ప్యారలల్ కనెక్షన్ కాబట్టి వోల్టేజ్ అనేది మాత్రం, పొటెన్షియల్ డిఫరెన్స్ మాత్రం 3 రెసిస్టర్స్ దగ్గర సమానంగా ఉంటుంది. మొత్తం పొటెన్షియల్ డిఫరెన్స్ కూడా V. ప్యారలల్ కనెక్షన్లో మొత్తం పొటెన్షియల్ డిఫరెన్స్ V అయితే ప్రతి రెసిస్టర్ దగ్గర పొటెన్షియల్ డిఫరెన్స్ Vనే ఉంటుంది. సో ఇప్పుడు ఈ ఓమ్స్ లా ఉంది చూసారా, ఇక్కడ ఈ ఓమ్స్ లాని మనం ఫస్ట్ రెసిస్టర్కి అప్లై చేద్దాం. ఇది కదా ఓమ్స్ లా, అది ఫస్ట్ రెసిస్టర్కి అప్లై చేస్తే I = V/R కాస్త ఏమవుతుంది చెప్పండి, I1 = V/R1 అవుతుంది. రెండో రెసిస్టర్కి I2 = V/R2 అవుతుంది. మూడో రెసిస్టర్కి I3 = V/R3 అవుతుంది. అప్పుడు ఈ ఈక్వేషన్ చూడండి, ఐకి బదులు ఏం రాయొచ్చు, V/R రాయొచ్చు. R అంటే RP అని, ఎందుకంటే P పెట్టింది ప్యారలల్ కనెక్షన్ అని చెప్పడానికి. I1కు బదులు V/R1, I2కు బదులు V/R2, కాకపోతే V కామన్ తీసాడు అంతే. నేను ఇక్కడ క్లియర్గా రాస్తా చూడండి, I = I1 + I2 + I3 కదా. ఐకి బదులు V/R I1కు బదులు V/R1 + V/R2 + V/R3. రెండు వైపులా Vని కామన్ తీసుకొట్టేయండి. 1/R = 1/R1 + 1/R2 + 1/R3. ఫైనల్గా ఇది వస్తుంది అనమాట. మిమ్మల్ని ఎవరైనా R1 అంటే ఏంటబ్బాయి అని అడిగితే ఫస్ట్ రెసిస్టెన్స్, R2 ఏంటి సెకండ్ రెసిస్టెన్స్, R3 ఏంటి థర్డ్ రెసిస్టెన్స్, R ఏంటి, R అన్నా RP అన్నా ఒకటేలే. ఈ 3 రెసిస్టెన్సుల్ని కలిపితే ఒకే రెసిస్టెన్స్ వస్తుంది కదా, దాన్ని ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్ అంటారు. అదే ఇది, గమనించారు? ఇది ఇక్కడ నుంచి చూడు, ఈ 3 రెసిస్టెన్సుల్ని ప్యారలల్గా కలిపేస్తే ఒకే రెసిస్టెన్స్ వస్తుంది కదా, ఆ ఒక్క రెసిస్టెన్సే ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్, అంటే అదే R అని చెప్పాలి. సో ప్యారలల్ కనెక్షన్లో పొటెన్షియల్ అనేది కాన్స్టెంట్, కరెంట్ ఇలా వస్తుంది,
ఫైనల్గా వచ్చే ఫార్ములా 1/r ఈజ్ ఈక్వల్ 1/r1 ప్లస్ 1/r2 ప్లస్ 1/r3. అదే సిరీస్లో అయితే r ఈజ్ ఈక్వల్ టు r1 ప్లస్ r2 ప్లస్ r3 అని వస్తుంది. ఓకేనా? అది నెక్స్ట్ క్వశ్చన్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్కి డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్కి డిఫరెన్సెస్. కెమికల్ రియాక్షన్స్ 4 రకాలు. కెమికల్ ఎడిషన్ అంటే 2 పదార్థాలు కలిసిపోయి ఒక పదార్థం రావటం. రెండోది కెమికల్ డీకాంపోజిషన్, ఒక పదార్థము 2 పదార్థాలుగా విడిపోవటం. డిస్ప్లేస్మెంట్ అంటే ఒకటి వచ్చి రెండో దాన్ని తొలగించటం. డబుల్ డిస్ప్లేస్మెంట్, దాని అయాన్ దీనికి దీని అయాన్ దానికి ఇంటర్చేంజ్ అవ్వటం. ఫస్ట్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్, ది రియాక్షన్ ఇన్ విచ్ ఎన్ ఎలిమెంట్ హ్యాజ్ డిస్ప్లేస్డ్ ఆర్ రిమూవ్డ్ అనదర్ ఎలిమెంట్. ఒక ఎలిమెంట్ వచ్చి ఇంకొక ఎలిమెంట్ తొలగిస్తుంది. ఇక్కడ మెగ్నీషియం ప్లస్ HCl ఉంది కదా, మెగ్నీషియం వచ్చి హైడ్రోజన్ తొలగించేసింది. అప్పుడు మెగ్నీషియం హైడ్రోజన్ ప్లేస్లోకి వచ్చింది, ఇదిగో MgCl2. హైడ్రోజన్ ఏం చేయలేక బయటకు వెళ్ళిపోయింది. అంటే హై రియాక్టివిటీ ఉండే ఎలిమెంట్ వచ్చి లో రియాక్టివిటీ ఉండే ఎలిమెంట్ను డిస్ప్లేస్ చేస్తుంది. జనరలీ రియాక్షన్ టైమ్ ఈజ్ స్లో, ఇది కొంచెం స్లోగా జరుగుతుంది. మోర్ యాక్టివ్ ఎలిమెంట్ డిస్ప్లేసెస్ ఈ లెస్ యాక్టివ్ ఎలిమెంట్. ఎక్కడైనా అంతే కదా, మన రైళ్లలో కూడా కాస్త బలమైనవాడు వచ్చి బలహీనంగా ఉండేవాడిని నెమ్మదిగా నెట్టేసి సీట్లో కూర్చుంటాడు. ఇక్కడ కూడా జరిగేది అదే కదా. మరి డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ అంటే ఏంది? ది రియాక్షన్ ఇన్ విచ్ దేర్ ఈజ్ అన్ ఎక్స్చేంజ్ ఆఫ్ అయాన్స్. ఇక్కడ చూడు, NaSO4 ప్లస్ BaCl2 విల్ గివ్స్ టు BaSO4 ప్లస్ 2NaCl. దాని అయాన్ దీనికి దీని అయాన్ దానికి ఎక్స్చేంజ్ అయిపోయింది. ఈ రియాక్షన్ ఫాస్ట్గా ఉంటుంది. 2 డిఫరెంట్ ఆటమ్స్ ఆర్ అయాన్స్ ఆర్ ఇంటర్చేంజ్డ్. ఇవి అయాన్స్ అనేవి ఇంటర్చేంజ్ అవుతాయి అన్నమాట. ఇలాంటి రియాక్షనే డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ ది మెకానిజం ఆఫ్ ది క్లీనింగ్ యాక్షన్ ఆఫ్ సోప్. ఇది బాగా నేర్చుకోండి మీరు. హైడ్రోఫిలిక్ ఎండ్ అని, హైడ్రోఫోబిక్ ఎండ్ అని. అసలు సోప్ మాలిక్యూల్ ఫార్ములా ఏంటి? RCOONA. RCOONA అంటే సోడియం అయాన్ లేదా పొటాషియం అయాన్ ఉండే ఫ్యాటీ యాసిడ్స్ని సోప్స్ అంటారని మీకు తెలుసు కదా. RCOONA కానీ RCOOK కానీ దాని ఫార్ములా మరి ఇట్లా ఉంటుంది. ఈ ముందు ఉండేదేమో అయానిక్ పార్ట్, హైడ్రోఫిలిక్ ఎండ్. వెనకుండేదేమో హైడ్రోఫోబిక్ ఎండ్. హైడ్రోఫిలిక్ ఎండ్ ఏమో వాటర్ని టచ్ చేస్తుంది. హైడ్రోఫోబిక్ ఎండ్ ఏమో ఈ డర్ట్ పార్టికల్ని టచ్ చేస్తుంది. కరెక్టేనా? అలా ఒక డర్ట్ పార్టికల్ చుట్టూరు చాలా సోప్ పార్టికల్స్ వచ్చి చేరుతాయి. దాన్ని మిసిల్ అంటారు. మిసిల్ అవన్నీ నెమ్మదిగా వచ్చి ఈ డస్ట్ పార్టికల్ని బయటికి లాగేస్తాయి అన్నమాట. ఇది నిదానంగా చూడండి మీరు. ఇంపార్టెంట్ క్వశ్చన్ కాబట్టి నిదానంగా నేర్చుకోవాల్సింది నేను. ఇది నేను చెప్పున్నాను ఆల్రెడీ నా దాంట్లో కూడా డీటెయిల్డ్గా. మీరు కావాలంటే డౌట్ ఉంటే నేను చెప్పిన ఎక్స్ప్లెనేషన్ చూడండి. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ ది ప్రొసీజర్ టు షో దట్ కంపాస్ నీడిల్ ఈజ్ డిఫ్లెక్ట్ ఆన్ పాసింగ్ ఎన్ ఎలక్ట్రిక్ కరెంట్ త్రూ ఏ మెటాలిక్ కండక్టర్. ఆయిర్స్టెడ్ ఎక్స్పెరిమెంట్. ఒక మెటాలిక్ కండక్టర్లో నుంచి కరెంట్ పోస్తుంటే కంపాస్ బాక్స్ అనేది డిఫ్లెక్ట్ అవుతుందని చూపించమంటున్నాడు. చాలా సింపుల్. ఇది ఒక కాపర్ వైరు, దాని పేరేంటి XY. దీంతో ఒక సర్క్యూట్ కూడా తయారు చేసాం. సర్క్యూట్లో ఒక రెసిస్టర్ ఉంది. కరెంట్ ఎంత పోతున్నదో తెలుసుకోవడానికి ఒక అమ్మీటర్ ఉంది, ఒక బ్యాటరీ ఉంది, ఒక స్విచ్ ఉంది. ఓకే, ఇది నిట్ట నిలువుగా ఉండేటువంటి కాపర్ వైర్. హారిజాంటల్గా ఒక కార్డు బోర్డు ఉంది. దీని పేరేంటి? ABCD. హారిజాంటల్గా ఉంది కార్డు బోర్డు, ఇదేమో నిలువుగా ఉంది. దాని పక్కన ఒక కంపాస్ పెట్టాం. ఫస్ట్ స్విచ్ ఆఫ్ చేయి అంటే దీంట్లో కరెంట్ పాస్ కావటం లేదు. కంపాస్ నీడిల్ ఏమీ పక్కకు డిఫ్లెక్ట్ కాదు, అంటే పక్కకు వంగదు. స్విచ్ ఆన్ చేయి, కాపర్ వైర్లో నుంచి కరెంట్ పాస్ అవుతుంది. పాస్ అవ్వగానే ఈ నీడిల్ పక్కకు డిఫ్లెక్ట్ అయింది, అంటే ఇది ఒక మ్యాగ్నెట్గా పనిచేసి ఏది కాపర్ వైరు ఈ నీడిల్ను డిఫ్లెక్ట్ చేసింది. ఇదే మన ఎక్స్పెరిమెంటు. కాబట్టి ఇక్కడ ఏం కావాలి? థిక్ కాపర్ వైర్, ఇదే మ్యాగ్నెటిక్ కంపాస్. ఇదిగో ఇది కార్డు బోర్డు, ఇవి నలసదరంగా ఉంది కదా. రెసిస్టర్, ఇగో ఇది అమ్మీటర్. కరెంట్ ఎంత ఉందో కొలిచేదే అమ్మీటర్. కీ అంటే ఇది. ఓకే, నెక్స్ట్
టేక్ ఏ స్ట్రైట్ థిక్ కాపర్ వైర్ అండ్ ప్లేస్ ఇట్ బిట్వీన్ ది పాయింట్స్ ఎక్స్ అండ్ వై, ఎక్స్వైల మధ్య పెట్టు ఇన్ ఎలక్ట్రిక్ సర్క్యూట్. ఓకే, ది వైర్ ఎక్స్వై ఈజ్ కెప్ట్ పర్పెండికులర్, ఇటార్గా పెట్టు. హారిజాంటలీ ఒక కార్డ్ బోర్డ్ పెట్టు. సీ ది పొజిషన్ ఆఫ్ ఇట్స్ నీడిల్ని చూడు ఎట్టుందో. పాస్ ది కరెంట్ను పాస్ చేసి స్విచ్ ఆన్ చేస్తే పాస్ అవుద్ది. నీకేం తెలుస్తుంది? నీడిల్ డిఫ్లెక్ట్ అయింది. సో దీని నుంచి నీ అబ్జర్వేషన్ ఏంటి? ఒక వైర్లో నుంచి కరెంట్ పాస్ అవుతున్నప్పుడు అది మ్యాగ్నెట్ లాగా పనిచేస్తుంది, దాని ప్రక్కనే ఉన్నటువంటి నీడిల్ డిఫ్లెక్ట్ అవుతుంది అని మనకు అర్థమైపోయింది. చాలా సింపుల్ ఎక్స్పెరిమెంట్. సజెస్ట్ అన్ యాక్టివిటీ టు ప్రూవ్ దట్ ది ప్రెజెన్స్ ఆఫ్ ఎయిర్ అండ్ వాటర్ ఆర్ ఎసెన్షియల్ ఫర్ కొరోజన్. చాలా ఇంపార్టెంట్ కదా ఇది. ఏంటి? తుప్పు పట్టాలంటే ఖచ్చితంగా మాయిశ్చర్, తడి ఉండాలి, ప్లస్ ఆక్సిజన్ ఉండాలి. ఈ రెండు ఉంటేనే తుప్పు పడుతుంది. ఈ రెండిట్లో ఏ ఒక్కటనో తుప్పు పట్టదు. 3 టెస్ట్ ట్యూబ్స్ తీసుకోండి. మొదటి టెస్ట్ ట్యూబ్లో మామూలు వాటర్ పోయండి, ఒక క్లీన్ నెయిల్ అందులో పెట్టండి, కార్కు మూత పెట్టేయండి. అప్పుడు ఈ నెయిల్కి ఏమేం తగులుతున్నది? ఇక్కడ ఉండే ఎయిర్ తగులుతున్నది, ఇక్కడ ఉండే వాటర్ తగులుతున్నది, అంటే రెండిటికి ఎక్స్పోజ్ అవుతుంది ఈ నెయిల్. మరి రెండో దాంట్లో ఏం చేస్తావు? నెయిల్ పెట్టు, వాటర్లో ముంచేసే నెయిల్ని, పైన ఒక ఆయిల్ డ్రాప్ అయ్యి, ఆయిల్ డ్రాప్ ఏం చేస్తుంటే పైన ఉన్న ఎయిర్ లోపలికి రానియకుండా చేస్తుంది. అందువల్ల ఈ నెయిల్కు ఓన్లీ వాటరే ఎక్స్పోజ్ అవుతుంది, కానీ దీనికి ఎయిర్ అనేది టచ్ కావట్లేదు. ఇక్కడ యాన్హైడ్రస్ కాల్షియం క్లోరైడ్ అయ్యి దాని మీద నెయిల్ పెట్టేసి కార్క్ పెట్టేసి మూడిటికి. మరి ఈ యాన్హైడ్రస్ కాల్షియం క్లోరైడ్ ఏం చేస్తుంటే లోపల ఎక్కడైనా మాయిశ్చర్ ఉంటే పీల్చేసుకుంటుంది. అంటే ఈ నెయిల్కి ఇంకా తడి తగిలే అవకాశం లేదు, గాలి అయితే తగులుతున్నది. ఈ నెయిల్కు గాలి తగులుతున్నది కానీ మాయిశ్చర్ తగలదు, ఇది పీల్చేసింది. కొన్నాళ్ళు అట్లుంచు, ఒక 10 days అట్లు. తర్వాత కార్కుని తీసి చూడు, ఇది రస్టింగ్లోనే ఉంటుంది. ఇట్ అండర్గోస్ రస్టింగ్, ఎందుకంటే రెండిటికి ఎక్స్పోజ్ అయింది, ఎయిర్కు వాటర్కి. ఇది నో రస్టింగ్, దీనికి లేదు. ఇక్కడ ఇది వాటర్కి అయితే ఎక్స్పోజ్ అయింది కానీ ఎయిర్కి ఎక్స్పోజ్ కావాలి. పైన నువ్వు ఆయిల్ డ్రాప్ వేసావు కదా. మరి ఇక్కడ ఉండే నెయిల్ అది ఖచ్చితంగా ఎయిర్కి అయితే ఎక్స్పోజ్ అయింది కానీ వాటర్కి ఎక్స్పోజ్ కాలే. మాయిశ్చర్ని ఇది పీల్చేసింది కదా, యాన్హైడ్రస్ కాల్షియం క్లోరైడ్. సో దీని నుంచి నీకు ఏమర్థమవుతుందంటే రస్టింగ్ అనేది జరగాలంటే ఖచ్చితంగా రెండిటికి ఎక్స్పోజ్ కావాలి. దేనికి? ఎయిర్ అండ్ మాయిశ్చర్. అందుకనే పెయింట్స్ వేస్తాం మనం, రస్టింగ్కు లోను కాకుండా. కరెక్టేనా? ఇదంతా కూడా మనం నేర్చుకున్నటువంటి పేపర్. ఏం పెద్ద టైం పట్టలేదు మనకి. మీరు కేర్ఫుల్గా చూడండి, మీకు ఉపయోగపడుతుంది. క్వశ్చన్ పేపర్ 1 చెప్పేసాను, నెక్స్ట్ క్వశ్చన్ పేపర్ 2 చెప్తాను నేను. అయితే మీరు చూసి నాకు ఎంత మాత్రం చూశారు అనేది మీరు పెట్టే లైక్స్ని బట్టి ఉంటుందన్నమాట. దాన్ని బట్టి నేను నెక్స్ట్ క్లాస్లో క్వశ్చన్ పేపర్ 2 చెప్తాను. ఓకే, రైట్.